రైట్, హైదరాబాద్ స్వర్ణ భారత్ ట్రస్ట్లో ప్రస్తుతం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కావాలి అంటే ఒక జిల్లాలో ట్రస్ట్ పెడితే, ఒక రాష్ట్రంలో ట్రస్ట్ పెడితే అవుతుంది అంటే, ఇలాంటి ట్రస్టులు అనేకం వచ్చి ఎవరికి వాళ్ళు వాళ్ళ రంగాల్లో ప్రావీణ్యాన్ని సాధించి ప్రపంచంలో మళ్ళా భారతదేశం యొక్క కీర్తి పతాకాన్ని ఎగరవేయాలని. ఒకప్పుడు భారతదేశం ప్రపంచానికి విశ్వగురు. విద్యార్థులు ప్రపంచం నుంచి అంతా వచ్చి నలంద, తక్షశిల, పుష్పగిరి విద్యాపీఠాల్లో చదువుకొని వెళ్ళారని చరిత్ర చెబుతూ ఉంది. యుఎన్ సాంగ్, పాహియాన్ లాంటి చైనీస్ హిస్టోరియన్స్ ఆఫ్ చైనా, యుఎన్ సాంగ్ అండ్ పాహియాన్ కేమ్ హియర్ అండ్ రోట్ అబౌట్ ఇండియా. రాయల కాలాన రత్నాలు వీధుల్లో పోసి అమ్మారని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాంటి దేశాన్ని మళ్ళా ఆ స్థాయికి తీసుకెళ్లాలా అనే ప్రేరణ కలిగించడం కోసం, ఇన్స్పిరేషన్ కలిగించడం కోసం, ఆలోచన కలిగించడం కోసం ఈ స్వర్ణ భారత ట్రస్ట్ అనేది మా మిత్రులందరూ కలిసి 18 సంవత్సరాల కిందట ఈ స్వర్ణ భారత ట్రస్ట్ నెల్లూరులో ఏర్పాటు చేయడం జరిగింది. నెల్లూరులో ఎందుకు ఏర్పాటు చేశామంటే, అది మేము మిత్రులందరం కలుస్తూ ఉంటాం. సంక్రాంతికి మా ఆవిడ గత అనేక సంవత్సరాలుగా, సుమారు 40 సంవత్సరాలుగా నా మిత్రులందరినీ పిలుస్తూ ఉంటుంది ఇంటికి. చేసేదేం ఉండదు, కలిసి కబురు చెప్పుకోవడం, మంచిగా భోజనం చేయడం, కాలక్షేపం చేయడం, వెళ్ళిపోవడం. అలా కాలక్షేపం చేస్తున్న ఒకరోజు మాలో చర్చించుకున్నాం అందరం. జీవితంలో అందరం పైకి వచ్చాం. నిజంగా నాతో చదివిన వాళ్ళు, నాతో కలిసి మెలిసి తిరిగిన వాళ్ళు అనేక మంది జీవితంలో చాలా పెద్ద స్థానాలకు వెళ్ళారు. నా బ్యాచ్మేట్స్, లేకపోతే నా క్లాస్మేట్స్, లేకపోతే నా చిన్నప్పుడు చదివిన వాళ్ళు. మనందరం ఏదైనా చేస్తే బాగుంటుంది, బ్యాక్ టు సొసైటీ, తిరిగి సమాజానికి మళ్ళా కొంత ఇవ్వాలి. షేర్ అండ్ కేర్ ఈజ్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. షేర్ అండ్ కేర్ ఈజ్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. అంటే మనం ప్రతిదాన్ని ఇతరులతో పంచుకోవాలి. వసుదైక కుటుంబకం, సర్వే జనా సుఖినో భవంతు. ప్రపంచం అంతా సుఖంగా ఉండాలా, అందరం కలిసి ఒక కుటుంబంలాగా జీవించాలని మన దేశం యొక్క గొప్పతనం. మన దేశం ఎవరిపైన దండయాత్ర చేయలేదు ఎప్పుడు. ఆల్ టామ్, డిక్ అండ్ హ్యారీ కేమ్ అండ్ అటాక్డ్ us, ruled us, ruined us, looted us and cheated us also. మన దేశాన్ని దోచుకున్నారు వాళ్ళు. చిన్న చిన్న దేశాలు అవి, కానీ మన దేశం ఇంత పెద్ద దేశం, ఇంత శక్తి ఉంది, ఇంత సంపద ఉంది మనకంతా కూడా. అయినా మనం ఏ దేశం పైన ఎప్పుడు దండయాత్ర చేయలే. భారత జాతి, హిందూ సంస్కృతి, భారతీయ సంస్కృతి, ఇండియన్నెస్, ఇట్ ఈస్ వెరీ టాలరెంట్. ఇట్ వాంట్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్. It never attacked any country in the history. India never attacked any country. Whereas I told you, all Tam, Dick and Harry came and attacked us, ruled us, ruined us, rooted us, cheated us also. That is the greatness of India. అందుకని మనం ఈ గొప్పతనాన్ని కాపాడే విధంగా మరలా మన జీవితాల్లో మనం పైకి రావాలంటే మనం కూడా కొద్దిగా బ్యాక్ టు సొసైటీ, సమాజం వల్ల మనం చదువుకున్నాం. అంతేకాని కేవలం మీ నాన్న, మీ అమ్మగారు కట్టిన ఫీజుతోనే నీకు చదువు రాలా. సమాజంలో అందరూ కలిసి పన్నులు కడితే ప్రభుత్వం కొంత ఈ సౌకర్యాలు మనందరికి కల్పించింది. సో వచ్చినప్పుడు తిరిగి మన సమాజానికి ఏదైనా కొంత ఇవ్వాలని. అందుకే విదేశాలకు వెళ్తుంటారు కొందరు. ఈ మధ్య విదేశాలకు పోయేవాళ్ళు చెప్తున్నాను, నేను పోవాల్సిన అవసరం లేదా, అన్నీ ఇక్కడే ఉన్నాయి, అయినా పోవాలనిపిస్తే పో, గో, ల్యాండ్, ఎర్న్ అండ్ రిటర్న్ అని చెప్పాలి. తిరిగి వచ్చి సమాజానికి కొంచెం సేవ చేయమని ఆ ఉద్దేశంతో మిత్రులందరూ కలిసి నెల్లూరులో చర్చిస్తున్నప్పుడు ఎక్కడ పెట్టాలని అంటే, మా అమ్మాయి అంది దీప, ఎక్కడో ఎందుకు, ముందు ఇక్కడే పెట్టండి, నెల్లూరులో పెట్టండి, ప్రారంభం చేయండి అని చెప్పాను. 18 సంవత్సరాల కింద నెల్లూరులో ప్రారంభమైన ట్రస్ట్ అంచెలంచెలుగా విస్తరించి వేలాది మందికి శిక్షణ, నెల్లూరులో అయితే 80,000 మందికి పైగా శిక్షణ పొందారు. వైద్య సౌకర్యం కూడా పొందారు ఇద్దరు కలిపి. అలాగే ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని వచ్చిన తర్వాత అమరావతి కోసం విజయవాడలో, ఆత్కూరులో, ఆ తర్వాత మరి ఇంతకాలం నేను పెరిగి 40 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నాను ఈ నగరంలో. ఎమ్మెల్యేగా 1978 ఎమ్మెల్యే అయినప్పటి నుంచి. సో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ ప్రాంత పిల్లలకు కూడా ప్రయోజనం కలగాలని తెలంగాణలోని ఈ ముచ్చింతల గ్రామంలో, శంషాబాద్ మండలంలో మనం దీన్ని ఏర్పాటు చేయడం, మిత్రులందరూ సహకరించడం, దానివల్ల ఈ ట్రస్టు ఇక్కడ దాకా వచ్చింది. ఈరోజు ఈ కార్యక్రమం సంక్రాంతి మనకు ముఖ్యమైన పండగ. ఈ పండగను మనందరం కలిసి కట్టుగా జరుపుకుంటే దాన్ని చూసి మన పిల్లలు